చిత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు సస్కర్ బాబు గారిని వేదికపరాలు కోరుతున్నాం. జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు దేవునికి వార్తించేది ప్రార్థనతో తీసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వేదిక అలంకరించినటువంటి ప్రజలందరికీ ఒకటవ అధ్యాయము వర్షం 21 మొదలుకొని 25 వరకు కొన్ని వర్షాలు చదివి ఆమె కుమారుని గలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టినవాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గలను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదన్నీ జరిగేను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుని పేరు పెట్టినందుకు మిత్రులందరికీ మరోసారి క్రిస్మస్ దినాల్లో కలిసి ఆ యొక్క క్రిస్మస్ సందేశాన్ని సెమీ క్రిస్మస్ ని జరుపుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పార్టీ పెద్దలందరికీ కూడా ప్రభు పేరిట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన గాక. ప్రత్యేకంగా 2 మాటలు మాత్రం నేను చెప్పి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. యేసు క్రీస్తు లోకంలో జన్మించిన పురస్కరించుకొని 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి రావడాన్ని ఆ దినాన ఆయనకి ఎక్కడ జన్మస్థలం దొరకకపోగా ఒక పశువుల పాకలో బీదవాణిగా మాన్నిటిని శాపములన్నింటినీ పోగొట్టేటటువంటి ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు క్రీస్తు అనే పేరుకు అర్థము రక్షకుడు, అభిషిక్తుడు అని. ఈరోజు మనమందరం కూడా పెద్ద పెద్ద బలవంతులైనటువంటి వ్యక్తులు, నేను చేయమన్నటువంటి వ్యక్తులు మనం చూడడం అంటేనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. క్షేమము, ఆరోగ్యము కలుగజేస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రవక్త ద్వారా ఆ జీవిత పర్యంతమును అందరికీ తోడై ఉండి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనందరినీ రక్షించాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, యేసయ్యా మీ స్తోత్రములు వందనములు ప్రభువా. యేసు క్రీస్తుగా ఇమ్మానుయేలు దేవునిగా 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ప్రభువా దేవాది దేవుడవు, ఆది సంభూతుడవు, సమస్తాన్ని నోటి మాట చేత కలుగు చేసినటువంటి దేవుడవు, శూన్యములో భూలోకమును వేలాడదీసినటువంటి దేవుడవు. మీరు మానవ అవతారము ధరించి ఒక ప్రభువా కన్యకైనటువంటి మరియ ద్వారా ఈ లోకంలో జన్మించి పాప శాపమైనటువంటి ప్రతి ఒక్క మానవుని రక్షించడానికి పరిశుద్ధ జీవితాన్ని జీవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రభువా మానవునిగా సంచరించి ప్రేమ తత్వాన్ని మానవులకి చూపించినటువంటి ప్రేమామూర్తిని అందరూ బట్టి నీకు స్తోత్ర. ఇదిగో ప్రభువా, ఇక చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గము ఈ యొక్క పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం అధ్యక్షులను, వారి కుటుంబాలను, ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ప్రభువా, ప్రత్యేకంగా దొరబాబాయ్ గారిని, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా, ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ నేను ప్రభు శ్రేయోభిలాషులను మీరు ఆశీర్వదించి దీవించండి, నడిపించండి. ఇక సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం నందు మేమందరం కూడా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చలనమును గుర్తించినటువంటి వారంగా ప్రభువా, మీ యొక్క చలనము ప్రతి హృదయాల్లో, ప్రతి కుటుంబాల్లో, ప్రతి వ్యక్తిగత జీవితాల్లో మీరు జన్మించాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో జన్మించినట్లయితే ప్రభా, మేము అందరూ కూడా ఆయన రాష్ట్రం దీవించండి. నేను వారి యొక్క కుటుంబాలను మీరు రాష్ట్రం దీవించండి. లోకేష్ గారిని మీరు రాష్ట్రం దీవించండి. నేను ప్రభు రాబోతున్నటువంటి దినాల్లో వారి ప్రజలకు నేను ప్రభు క్షేమాన్ని, సంక్షేమాన్ని అందించేటటువంటి దిశగా వారి పరిపాలన రావడానికి మీకు సహాయం దయచేయండి. నేను పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఎంతగానో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని మీరు దయచేయగలరని మేము ప్రార్థన చేస్తున్నాం. మరోసారి ప్రభువా, పార్టీ అధ్యక్షులు మొదలుకొని నేను ప్రభువా చిన్న కార్యకర్త వరకు ఆయన ఆరోగ్యాలు దయచేసి రాబోతున్న నూతన సంవత్సరంలో కూడా మెండైనటువంటి కృప చేత మీరు నింపగలరని ఇప్పుడు ఈ యొక్క సెమీ క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాల్లో మీరు తోడుగా నడిపించి మీరే ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఇక్కడి నుంచి పంపించగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆ కాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
అట్లా చూడండి. Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Wish you Happy Christmas to everybody. అందరికీ Christmas శుభాకాంక్షలు. బాగా తీసుకున్నా బాగా పట్టుబా క్రిస్మస్ పెట్టావా థ్యాంక్ యూ హలో క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఇక్కడ చిత్తూరు పార్టీ కార్యాలయం చేసుకోవడం జరిగింది. ఈరోజు చిత్తూరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది మొత్తం క్రిస్టియన్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలా. వాళ్ళ యేసు క్రీస్తు ఈరోజు అప్పుడే కూడా పెద్దలు చెప్పారు, మరి క్రిస్మస్ అంటే మరి దేవుడితో సమానం. అలాంటి క్రిస్మస్ రోజు క్రిస్టియన్స్ అంతా కూడా సంతోషంగా ఉండాలని జిల్లా పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అప్పుడే కూడా మరి ఇక్కడ పాస్టర్ కూడా చాలా డీటెయిల్ గా కూడా చెప్పడం కూడా జరిగింది. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, ఎందుకోసం వచ్చింది, మరి దాని ద్వారా
మరి ఆయన మరి ఒక పూరి పాకలో ఉండి ఏ విధంగా సమాజానికి సేవ చేయాలనే తపంతో వచ్చాడు, అవన్నీ కూడా డీటెయిల్ గా కూడా చెప్పడం కూడా జరిగింది. అందుకనే ఈరోజు చిత్తూరు జిల్లా కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఉండే క్రిస్టియన్స్ అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ పండుగ దినంలో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రేపు కూడా చర్చిల్లో కూడా మరి కొంతమందికి పాస్టర్లకు వాళ్ళని మరి గౌరవించడం కూడా జరుగుతుంది. చిత్తూరు రూరల్ మండలం కానీ, గురుపాల కానీ, చిత్తూరు టౌన్ లో కూడా ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళని చర్చిలో ఉండే పాస్టర్స్ ని గౌరవించి వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై తెలుగుదేశం. సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తరఫున ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం 2023 డిసెంబర్ నెల 23వ తారీఖు జరుపుకోవడం జరిగింది. ఇది మన కార్యకర్తలతో, మన కుటుంబ సభ్యులతో, జనసేన పార్టీ వారి కుటుంబ సభ్యులతో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు కలిసి చేసుకున్న ఇదొక సెమీ క్రిస్మస్ పండుగ. ఈ పండుగలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు తెలియజేశాకు ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ఈ 2023 గడుపుకొని కొత్త సంవత్సరం అడుగుపెట్టాలని మనస్ఫూర్తి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాంటి క్రిస్మస్ చంద్రబాబు నాయుడు గారికి 2024లో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి క్రిస్మస్ జరుపుకోవడానికి కృషి చేస్తారని కార్యకర్తలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ముగ్గురు ఆధ్వర్యంలో 2024లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కార్యం. ఆ తర్వాత ఈ యొక్క సెమీ క్రిస్మస్ 2024 ఘనంగా జరుపుకుంటామని తెలుగుదేశం పత్రికలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇది విచ్చేసిన కార్యకర్తకి, కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సెమీ క్రిస్మస్ ఈ వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదములు. మేము ఎవరి ఇయర్ మన పాఠశాల విధంగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా గడిచిన ఈ సంవత్సరము 2023లో దేవుడి దయవల్ల మమ్మల్ని చాలా పోరాటాలు చేశాము. చాలా విధాలుగా మా నాయకులు, మా కార్యకర్తలు చాలా విధంగా బాధపడ్డారు. ఎంతో కష్టపడి ఈ రోజు ఉద్యోగం వచ్చాము. మా నాయకులు, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, మిగతా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా వాళ్ళందరూ ఆరోగ్యంగా వచ్చే 2024లో మేము మళ్ళీ ఆయన సీఎంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా క్రిస్టియన్ దళితులు అందరూ మా నాయకుడి గురించి, మా నాయకుడి కోసం అందరూ అంతగా ఉండాలని చెప్పి ఈ సమాజంగా మేమందరూ కలిసి వాగ్దానం చేస్తున్నాము. రేపు 2024లో మా కార్యకర్తలు, మా నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ శుభ ఆలోచించడానికి అందరికీ ధన్యవాదాలు. పూర్వకంగా ఇక్కడ వచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా క్రిస్టియన్ సంఘ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని, వేడుకల్ని ఎంతో అద్భుతంగా, చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ప్రభు అయిన యేసు ప్రభువు చెప్పిన మాటలు, నీ తోటి వారిని నిన్ను ప్రేమించినట్లే ప్రేమించుము అని చెప్పిన వాక్యాన్ని యథావిధిగా అమలు చేసి తోటి వారు వాళ్ళని కూడా ప్రేమించే విధంగా ఈ సందర్భంగా పెద్దలు మాకు ఉపదేశం చేయడం జరిగింది. ప్రార్థనా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభు అయినటువంటి యేసు ప్రభువుని భక్తితో మొక్కుతున్నాము. వచ్చే క్రిస్మస్ నాటికి రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని, మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన ముఖ్యమంత్రి హోదాలో 2024 క్రిస్మస్ లో
రంగరంగ వైద్యంగా జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆ ప్రభు యొక్క ఆశీస్సులు అండదండ ఉండాలనేసి హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఆమెన్.